జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎప్పుడు చూడు బుక్స్ అన్ని బయట వదిలేస్తూ ఉంటుంది. సుమా, రాజు రూపలు ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి. వెళ్ళి చాలాసేపు అయిందే. పెద్దనాన్న బర్త్డే కదా డాడీ, మంచి కేక్ తీసుకొస్తున్నారేమో, అందుకే లేట్ అయింది. అది కూడా అయి ఉండొచ్చు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఏంటి అల్లుడు గారు ఇంత లేట్ అయింది? చిన్నయ్య, మీరు రాజు అని పిలవడమే బాగుంటుంది. ఇలా అల్లుడు అనకండి. వినడానికి ఏదో కొత్తగాను కష్టంగానూ ఉంది. ఈయన అలా పిలవడంలో కొత్తే ఉంది, కష్టమే ఉంది. మీరు ఇంటి అల్లుడే కదా అల్లుడు గారు. చిన్నమ్మగారు, మీరు కూడా ఏంటి చిన్నమ్మగారు? బావగారు, మీరు మా రూపక్కి భర్త అయినప్పుడు మా అమ్మా నాన్నలకి అల్లుడే కదా అవుతారు బావగారు. పింకీ, నువ్వు కూడా. సరే సరే, ఇప్పుడు డిస్కషన్ పెట్టుకునే సమయం కాదు. అన్నయ్య మీకు కూడా బట్టలు తీసుకొని వచ్చారు. వెళ్ళి రెడీ అవ్వండి, టైం అవుతుంది. పదండి అమ్మాయి. పిల్లల పుట్టినరోజు కోసం తల్లిదండ్రులు తప్పకుండా కొత్త బట్టలు కొంటారు. కానీ తండ్రి బర్త్డేకి బట్టలు కొనే అదృష్టం అరుదుగా దక్కుతుంది. ఏంటమ్మాయి గారు ఇదంతా? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంత ఇబ్బంది పడే విషయం ఏముంది? అల్లుడనే కదా అన్నారు. రాక్షసుడనో దుర్మార్గుడనో అనరాని మాటలేవి అనలేదు కదా రాజు. బా, అది కాదమ్మాయి గారు. రోజు రోజుకి వీళ్ళ అభిమానాలు ఆదరణలో చూస్తుంటే ఈ ఇంటి అల్లుడుగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అవ్వని రాజు, అయితే తప్పే ఉంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అదే కదా అవుతుంది. అప్పుడైనా ఇలానే పిలవాలి కదా. అలా పిలవడం మీకు ఇష్టంగా ఉండొచ్చు, నాకు మాత్రం చాలా కష్టంగాను కంపరంగానూ ఉంది. అందుకే ఎంత వీలైతే అంత తొందరగా మనకు పెళ్లి కాలేదన్న విషయం అందరికీ చెప్పేస్తాను. రూపా టేస్ట్ అదిరింది, సూపర్గా సెట్ అయింది. తనకు చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకు రాజు అర్థం చేసుకోవు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. నువ్వు నేను భార్యాభర్తలమైతే వింతే ఉంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి రాజు? అమ్మాయి గారు, తప్పుల గురించి నేను మాట్లాడడం లేదు. మీరెప్పటికీ మా పెద్దయ్య గారి కూతురే, నాకెప్పటికీ మా అమ్మాయి గారే. నేను మీ సేవకుణ్ణే, అంతేగాని ఇలా భర్తని అల్లుడని నా జీవితంలో ఒక క్షణం కూడా ఊహించుకోను కూడా. ఏంటి నోట మాట రావట్లేదా? నా పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ బర్త్డే నాకెప్పటికీ ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది. దీనంతటికీ కారణం నా కూతురు రూప. రాత్రంతా నా కోసం నిద్ర మేల్కొని ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. నాకు తనే స్వయంగా ఈ బట్టలు తెచ్చింది, ఈ కేక్ కటింగ్ ప్లాన్ చేసింది. ఎక్కడైనా బిడ్డలకు తల్లిదండ్రులు సర్ప్రైజ్లు ఇస్తారు, కానీ నాకు మాత్రం నా బిడ్డ రూప సర్ప్రైజ్ ఇచ్చింది. థ్యాంక్ యూ రూపా. థ్యాంక్ యూ నాన్న. లైఫ్లో నేను మర్చిపోలేని అనుభూతి కలిగించావు. అలాగే మా అక్క. నేను ఎంత ఎదిగినా
నన్ను నన్నులా ట్రీట్ చేసేది మా అక్కొక్కతే. అలాంటి వాళ్ళ దగ్గరే మనల్ని మనం చూసుకోగలుగుతాం. థ్యాంక్ యూ అక్క. మీలాంటి అక్క నాకు దొరకడం నా అదృష్టం. పెద్దయ్య, గుడికి వెళ్ళాలి. మీరు కేక్ కట్ చేస్తే వెళ్ళొచ్చు. మ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అక్క రా. హ్యాపీ బర్త్డే తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రతి పుట్టినరోజుకి నీ స్థాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు. థ్యాంక్స్ అక్క. నాన్న, మీరు ఎప్పుడూ నాకు చాలా స్పెషల్ నాన్న. మీ ప్రతి పుట్టినరోజు నేనే జరపాలనుకుంటున్నాను. ఆ అవకాశం నాకు ఇస్తారు కదా నాన్న? హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.